డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బిఏ బీకామ్ బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. ఎంఐఎల్ తెలుగులో భాష లిపి వర్ణం అనేది మొదటి పాఠం. దీనికి సంబంధించిన చర్చ చేద్దాం. ఓకేనా? తెలుగు అనేది ఏంది? భాష అనేది మనం మాట్లాడేది. మాతృభాష అనేది డిఫరెంట్. మాతృభాష భాష ఒకటే అవుతుందా? కాదు. మాతృభాష భాష అనేది ఒకటి కాదు. మాతృభాష అనేది కొందరికి సంబంధించింది, భాష అనేది అందరికి సంబంధించింది. తెలుగు అనేది ఒక భాష. 6000 పైచిలుకున్నటువంటి భాషల్లో తెలుగు అనేది ఒక భాష. అసలు భాష అంటే ఏంటి? మనం మాట్లాడేది భాష, అవునా? ఓకే. గిగ్గ అన్న నేను మాట్లాడినా కదా, అది భాష అయిందా? అమ్మాయి ఏమన్నది? మాట్లాడేది భాష అన్నది. గెగ్గ అన్న, హడి 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 అన్న అంటే మానమ్మా, అది భాష అయిందా? భాష కాదు కదా, భావాన్ని వ్యక్తపరిచేది. ఇప్పుడు ఏం చేసినా నేనేం చేసిన? ఆయన ఏమన్నాడు? భావాన్ని వ్యక్తపరిచేది భాష అన్నాడు. నేను ఇప్పుడు వ్యక్తపరిచినా లేదా? ఏమైనా వ్యక్తపరిచినా? ఇట్లా ఇట్లా అన్నా నీకు అర్థమైంది, అందుకనే లేచినావు కదా. తర్వాత ఇట్లా ఇట్లా అన్నా మీ అందరికీ అర్థమైంది. తర్వాత ఇట్లా ఇట్లా అన్నా మీ అందరికీ అర్థమైంది. ఆయన కూర్చున్నాడు. అంటే భావాలు వ్యక్తపరిచినము. ఓకేనా? కానీ ఇది భాషనా? ఇప్పుడు నేను చేసింది భాష అవుతుందా? ఏంటి ఇవి? సైగలు భాష అవుతుందా? కాదు. సో భావ వ్యక్తీకరణ అని అన్నాడు ఆయన. కరెక్ట్. కానీ అది మాత్రమే కాదు. మాట్లాడేది భాష అని అన్నది, అది మాత్రమే కాదు. సమాచారం ఇచ్చిపుచ్చుకునేది భాష. ఇందాక ఆయన చెప్పింది కూడా అది కదా, భావ వ్యక్తీకరణ భావ ప్రసారము భాష అని ఇందాక ఆయన కూడా చెప్పింది. భావ ప్రసారం కోసం ఏం కావాలి? ఇషో అని కొడుతూ ఉంటారు. ఇవి కూడా శబ్దాలే, మాటలే. కానీ అర్థాలు ఉన్నాయా? అర్థాలు లేవు. అర్థాలు ఉన్నాయా? మాటలే కానీ అర్థాలు లేవు. అంటే అర్థవంతమైన మాటలు కావాలి, అవునా? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఈ సైగలు చేసిన దాంట్లో అర్థం ఉంది, ఉందా లేదా? ఉంది. కానీ ఏం లేదు? మాట లేదు. అర్థం ఉండాలి, మాటకు అర్థం ఉండాలి, సమాచారానికి శబ్దం ఉండాలి, అవునా? ఇప్పుడు నేను ఇట్లా అన్నా, ఏమైంది? శబ్దం వచ్చింది. కానీ భాష ఉందా? శబ్దం వచ్చింది. ఏం నుంచి వచ్చింది? చేతుల నుంచి వచ్చింది. చేతుల నుంచి వచ్చింది. కానీ భాష ఏందా? మరి దీనికి అర్థం లేదా? నేను చప్పట్లు కొట్టినా అంటే అర్థం ఏంది? ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అర్థాన్ని ఇస్తుంది. మీరు అల్లరి చేస్తున్నారనుకో, ఇట్లా అంటే ఆయన సైలెన్స్ ఉందని అర్థం. ఇప్పుడు ఆయన మంచి ఆన్సర్ చెప్పిండు, ఇట్లా అంటే అభినందనలు చెప్పినట్టు లెక్క. బాగా క్లాస్ అంతా డిస్టర్బెన్స్ ఉంది, గట్టిగా చప్పట్లు కొడితే అందరు సైలెంట్ గా అండి అని అర్థం. ఒకరిని చూపించి చప్పట్లు కొడితే నువ్వు ఒకదాని సైలెంట్ గా అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. శబ్దము ఉంది అంటే భావాన్ని ప్రసారం చేస్తున్నది, శబ్దము ఉన్నది కానీ భాష కాదు. ఇక్కడ భావాన్ని ప్రసారం చేస్తున్నది, శబ్దం లేదు కాబట్టి భాష కాదు. ఇక్కడ మాటలు ఉన్నాయి కానీ అర్థం లేదు కాబట్టి భాష కాదు. అంటే ఏమేం కావాలి భాషకి? ఒకటి శబ్దం కావాలి, రెండోది అర్థం కావాలి. ఆ శబ్దం ఎక్కడి నుంచి రావాలి? ఇందాక చేతి నుంచి వచ్చింది కాబట్టి నోటి నుంచి వచ్చే శబ్దం కావాలి, అవునా? భావ ప్రసారం చేయడానికి అర్థవంతమైన శబ్దాలు ముఖ యంత్రము నుంచి వస్తే అది భాష. అర్థమైందా? భాష అంటే శబ్దాలు ఉండాలి, ఆ శబ్దాలు అర్థవంతమైనవి ఉండాలి, అర్థవంతమైన శబ్దాలు ముఖ యంత్రం నుంచి రావాలి, నోటి నుంచే రావాలి. ఇది భాష, అవునా? భాష ఎట్లా పుట్టింది? మనిషితోనే పుట్టిందా? భాష ఎట్లా వచ్చింది?
ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి? అసలు భాష ఎందుకు పుట్టింది? భాష మాట్లాడడం కోసం పుట్టింది, ఓకే. మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? పశువులకు జంతువులకు ఉండే భాష చాలా పరిమితమైనటువంటిది, అవునా? మనుషులు కూడా జంతు జాతిలోనే పుట్టారు, కానీ జంతువుల కంటే మనుషులను విశిష్టంగా చేసినటువంటి లక్షణం ఏంటి అంటే భాష. మనుషులకు కూడా మాటలు లేవు. ఈ బిల్డింగ్లు ఉంటుండేనా, ఈ చదువులు ఉంటుండేనా, ఈ పుస్తకాలు ఉంటుండేనా, ఈ పరీక్షలు ఉంటుండేనా, ఈ పంచాయతీ ఉంటుండేనా? మాటలు రాకపోతే ఇవన్నీ ఉండకపోతుంది కదా. మనం కూడా పశువుల లెక్కనే తింటుండేవి, పంటుండేవి, పోతుంది, అవునా కాదా? ఈ మాటలు వచ్చిందంటే బాధ మనకి. అంటే ఇంత అభివృద్ధి సాధ్యమైంది దేనితోని? భాష వల్ల, అవునా? భాష వల్లనే అభివృద్ధి సాధ్యమైంది. భాష లేకపోతే మనుషుల్లో అభివృద్ధి లేదు. ఇప్పుడు మనం వినియోగిస్తున్నటువంటి టెక్నాలజీ పరిజ్ఞానం ఏదైతే ఉందో అది భాష వల్లనే వచ్చింది. మనుషులకి జంతువులకి తేడా ఏమిటి? భాష, అవునా? ఇది ఎందుకు ఉపయోగపడింది అంటే ప్రాచీన కాలంలో జంతువులు మనుషులు అందరూ ఒక రకంగా ఉండేది. అవి బట్టలు కట్టుకోకపోతుండే, మనం బట్టలు కట్టుకోకుండా, అవి తింటుండే, మనం తింటుంటే, పచ్చి కూరగాయలు, పచ్చి మాంసం అవన్నీ తింటుంటే, పాత రాతి యుగం అదంతా ఉంటుంది. మనుషులు డెవలప్ అయినా కొద్దీ, మనుషుల్లో నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ కమ్యూనికేషన్ పెరిగింది. చిన్న చిన్న శబ్దాలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క భావాలు వ్యక్తం చేసుకున్నారు, అంతే కదా? ఆ భావాలను చిన్న చిన్న సమూహాలుగా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మాటలు మాట్లాడిండ్రు. ఇప్పుడు భారతదేశంలో కొంత సమూహం ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక రకమైన భాష వచ్చింది. ఆఫ్రికాలో కొంత భాష, అమెరికాలో కొంత భాష, అంటార్కిటికాలో కొంత భాష. అంటే వివిధ స్థలాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు, అడవుల్లోనే ఉండేటువంటి వాళ్ళు, ఆ చిన్న సమూహాలు వాళ్లకు తెలిసినటువంటి శబ్దాలకు కొన్ని అర్థాలు కనిపెట్టుకున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ సమూహంలో దీన్ని పుస్తకము అని అన్నారు, ఒక సమూహంలో ఇది పుస్తకము అని అన్నారు వాళ్ళు. ఇంకొకరు బుక్కు అని అన్నారు, అవునా? ఇంకొకరు ఇంకొక పేరుతో పిలిచింది, ఇంకొకరు ఇంకొక పేరుతో పిలిచింది. కాబట్టి ఇవేనేమి వస్తువు ఇదే, కానీ వీళ్ళ సమూహంలో వేరు, వాళ్ళ సమూహంలో వేరు, వాళ్ళ సమూహంలో వేరు. కాబట్టి భాషలు ఇన్నిగానం అందుకోసమని ఏర్పడతాయి. తర్వాత అవసరాలు పెరిగినాయి, కమ్యూనికేషన్ ఇంకా పెరిగింది, ఇంకా చిన్న చిన్న సూక్ష్మ భావాలను కూడా వ్యక్తపరచాలి అని అనుకున్నారు. జీవ పరిణామము అభివృద్ధి చెందింది కాబట్టి భాషలో అనేక కొత్త కొత్త పదాలు పుట్టుకొచ్చింది. చిన్నప్పుడు మనకు తెలియని అనేక పదాలు ఇప్పుడు మనం వాడుతున్నాం, అర్థమైందా? చిన్నప్పుడు వాడిన పదాలు ఇప్పుడు అంతర్ధానం అయిపోయినాయి కొన్ని, అర్థమైంది? అంటే మనిషి పెరుగుతున్నా కొద్దీ, అవసరాలు పెరుగుతున్నా కొద్దీ, నాగరికత పెరుగుతున్నా కొద్దీ, పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ పదాలు పెరిగినాయి, భాష అభివృద్ధి చెందింది. అంటే భాష జీవ పరిణామంతో పాటుగా అభివృద్ధి చెందింది. వాళ్ళ యొక్క జీవనం కోసం పశువులను మచ్చిక చేసుకోవడం, వాటితో వ్యవసాయం చేయడం, వాటితో వంట చేసుకోవడం, ఇట్లా నాగరికత జీవ పరిణామంతో పాటు నాగరికత పెరిగింది, తద్వారా భాష కూడా పెరిగింది. మరి మిగతా జీవులకు అవసరాలు పెరగలేదా? మిగతా జీవులకు కూడా అవసరాలు పెరిగినాయి కదా, అవి కూడా ఎందుకు అభివృద్ధి చెందలేదు? వాటి భాషలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? కొన్ని జీవులు అయితే మనుషుల కంటే ముందు నుంచి జీవం ఉన్నది అని అన్నప్పుడు నుంచి కూడా ఉన్నాయి కదా, వాటికి ఎందుకు పెరగలేదు? అంటే స్వరపేటిక అంత అభివృద్ధి కాలేదు, స్వరపేటికను ఉపయోగించుకొని మాట్లాడేంత జ్ఞానం కూడా అభివృద్ధి కాలేదు. అంటే భాష ఎవరిచ్చినట్టు? భగవంతుడు ఇచ్చింది. మనుషులకు ఎక్కువ ఇచ్చింది దేవుడే కదా. కాబట్టి ఏమన్నారు? భాష దైవీ దత్తము అన్నారు. దీన్ని ఏమంటారంటే దైవీ దత్తవాదము అని చెప్పేసి అన్నారు. భాష దేవుడిచ్చిన వరం, స్వరపేటిక దేవుడిచ్చిన వరం. దేవుడు మంచి స్వరపేటిక ఇచ్చిన కారణంగానే మనం అనేక రకాలైనటువంటి శబ్దాలు చేస్తున్నాం, ఆ శబ్దాలకు అనేక రకాలైనటువంటి అర్థాలను అన్వయించుకుంటున్నాం, అవునా? కాబట్టి దేవుడు ఇచ్చిండు భాష అని చెప్పేసి కొందరు అన్నారు, దైవీదత్తవాదము అని చెప్పేసి అన్నారు. ఇంకా కొందరు ఏమన్నారు? పూ వాదము అని అన్నారు. కొందరు హే హో వాదము అన్నారు. కొందరు బౌ వాదము అన్నారు.
కొందరు డింగ్ డాంగ్ వాదము అని అన్నారు. ఏ వాదం కరెక్టు? ఒక్కొక్క వాదము కొన్ని పరిమితులు కలిగి ఉన్నది. భాష ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది అనే దాని విషయంలో అనేక వాదాలు వచ్చినాయి. మనిషి పనులు చేస్తూ అలసిపోయాడు కాబట్టి హా హో అంటున్నాడు కాబట్టి, అలసిపోయిన శబ్దాలు బయటకు వస్తున్నాయి కాబట్టి పూపు వాదము అని చెప్పేసి కొందరు అన్నారు. అర్థమైంది? కుక్క భౌ భౌ అంటున్నది కాబట్టి శబ్దం చేసింది, మేక మేమే అన్నది కాబట్టి మేక అయింది, కాకి కావు కావు అన్నది కాబట్టి కాకి అయ్యింది అని ఇట్లాంటి కొన్ని పదాలు వచ్చేసినాయి. దానికి ఒక పేరు పెట్టింది. అర్థమైంది? అంటే భాషోత్పత్తి వాదానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వాదాలు ఉన్నప్పటికీ భాష పుట్టుపూర్వోత్తరాలు దేంట్లో నుంచి వచ్చినాయంటే సంజ్ఞల రూపంలో వచ్చినాయి. సంజ్ఞలు అంటే ఏంటి? సంజ్ఞ అంటే ఏంటి? గుర్తు. అవునా? ఉదాహరణకి తిన్నావా తెలుగు, సాపిడి కన్నడ, ఖాళియా హిందీ, జలస్కి మరాఠీ, ఈటింగ్ ఇంగ్లీషు, దాన్ కాల్ది మరాఠీ, లంబడారు. సో ఇవన్నీ ఉన్నాయి. అన్నిటి మీనింగ్ తిన్నావా. అర్థమైందా? తెలుగులో తిన్నావా అనే శబ్దానికి అన్నం తిన్నావా అనే మీనింగ్. ఇంకోటి మరాఠీలో హ్యావ్ యూ ఈటెన్ అంటే ఇంగ్లీష్లో తిన్నావా, ఖాళియా అంటే హిందీలో తిన్నావా. అంటే మీనింగ్ ఒకటే, పదాలు వేరు వేరు వచ్చినాయి. అంటే అర్థమైంది ఎందుకు వచ్చింది అట్లా అంటే ఇవన్నీ ఏంటి? తిన్నావా అనేది తెలుగు వాళ్ళు పెట్టుకున్నటువంటి పదం. తిన్నావా అనేటువంటి తెలుగు తిన్నావా అనే శబ్దానికి అన్నం తిన్నావా అనే మీనింగ్ ని వీళ్ళు ఊహించుకున్నారు. లంబడి భాషలో ఇంకొక పదంతో, ఇంగ్లీష్ లో ఇంకొక పదంతో, అరబ్బీలో ఇంకో పదంతో, ఉర్దూలో ఇంకో పదంతో దాన్ని అన్వయం చేసుకున్నారు. అంటే భాష మొత్తం దేంతో నిండి ఉన్నది? భాష మొత్తం దేంతో నిండి ఉన్నది? కేవలం సంజ్ఞలతోనే నిండి ఉంది. భాష అంటే సంజ్ఞలు, గుర్తులు. ఓకేనా? ఎట్లాంటి గుర్తులు అవి? శబ్దాత్మకమైన గుర్తులు. ఈ శబ్దానికి ఈ అర్థం, ఈ శబ్దానికి ఇదే అర్థం ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు కొన్ని పదాలు ఉంటాయి, తెలుగులో ఒక మీనింగ్ ఇస్తుంది, కన్నడలో ఇంకో మీనింగ్ ఇస్తుంది, పంజాబీలో ఇంకో మీనింగ్ ఇస్తుంది. అర్థమైందా? సో అట్లా ఈ పదానికి ఇదే మీనింగ్ ఉండాలని లేదు. కాబట్టి భాషలో వాడేటువంటి శబ్దాలన్నీ కూడా సంజ్ఞలు, గుర్తులు. ఓకే, శారీరక హావభావాలతో సిగ్నల్స్ ఇస్తాము, దానికి సపోర్టింగ్ గా వాయిస్, శబ్దంతో సిగ్నల్స్ ఇస్తాం. అంటే ఆంగిక వాచిక శబ్దాలు రెండు కూడా భాషలో కిందికే వస్తాయి. ఓకేనా? కేవలం ఆంగిక విన్యాసం మాత్రమే భాష కాదు, దానికి శబ్దం తోడేటప్పుడు ఈ శబ్దానికి సపోర్టింగ్ గా ఆంగిక విన్యాసం కూడా వస్తుంది. ఆంగిక విన్యాసం అంటే ఏంటి? చేతులు, ముఖ కవలికలు, సైగలు, ఇవన్నీ కూడా ఆంగిక విన్యాసం వస్తుంది. అంటే అంగచాలనం ఇది. ఓకేనా? ఇది కాబట్టి ఈ సంజ్ఞలు అనేటి ప్రాచీన భాషకి మూలాధారము. స్టార్టింగ్ లో కేవలం ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి, అది తోక ఊపుతూ ఉంటుంది. యజమాని దగ్గరకు వచ్చిందంటే తోక ఊపుతూ ఉంటుంది. అంటే ఏమర్థం చేసుకోవాలా? ఆయన మీద ప్రేమను అది చేస్తుందని. ఇంకా దగ్గరికి వచ్చేసి ఇంకా ఒక రకమైన తోక ఊపింది అనుకో, దానికి ఆకలి అవుతుంది అని అర్థం చేసుకోవాలి. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక రకంగా తోక ఊపింది అనుకో, నన్ను కూడా తీసుకపో అంటున్నది అని అర్థం చేసుకోవాలి. అంటే పశువులకు అక్కడితో భాష ఆగిపోయింది, కానీ మనుషులకు శబ్దాలు పెరిగిన కారణంగా భాష పెరిగింది. ఓకే, సో ఇట్లా భాషకి తొలి రూపము సంజ్ఞలు. ఆ తర్వాత ఈ సంజ్ఞకులకు, ఈ గుర్తులకు కారణం అంటే నేను సంజ్ఞ చేస్తున్నా, ఇట్లా అంటున్నా, ఆయన చూడలేదు, అక్కడ ఉన్న ఆయనను పిలవాలి అని అనుకున్నా. అంటే ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నా? నేను ప్రాచీన విషయం మాట్లాడుతున్నా.
భాష లేని టైంలో మాట్లాడుతున్నా, కేవలం ఇవే ఉన్నాయి అనుకున్నాం, అప్పుడు మాట్లాడుతున్నా. అక్కడ ఉన్నాడు, నేను ఇట్లా సైకిల్ చేస్తుంటే ఆయన కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి ఏం చేసిన? సౌండ్ చేసిన. అది ఆయన దాకా పోలేదు, ఆయనకి ఇంకా వినిపోయలేదు. ఇంతకంటే పెద్ద ఈ సౌండ్ సరిపోలేదు. అప్పుడు ఏం చేసిన? గట్టిగా పిలిచిన, ఓ అని పిలిచిన. అదొక శబ్దం వచ్చింది. అర్థమైందా? సో అట్లా ఈ సంజ్ఞలకి, ఈ గుర్తులకి సపోర్టింగ్ గా శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దాలు తర్వాత భాషగా మారింది. తర్వాత శబ్దాలు వచ్చి ఈ సంజ్ఞలు తక్కువైపోయాయి. నేను ఏ సంజ్ఞ చేయకుండా కూడా పాఠం చెప్పవచ్చు. ఇట్లా చెప్తే మీకు అర్థం కాదా పాఠం? అయితేనే కాదు. నేను సైగలు చేయాల్సిన అవసరం ఉన్నదా? లేకపోతే నేను మాట్లాడుతున్న ప్రతి పదానికి సంజ్ఞలు చేస్తున్నానా? చేయట్లేదు కదా. సో అట్లా సంజ్ఞలు లేకుండా శబ్దాలతోనే భాష వచ్చేసింది. ఇది రెండవ పరిణామం. ఫస్ట్ పరిణామం ఏంటి? మనుషులు సామూహికంగా ఉన్న కారణంగా ఒకరికొకరు సపోర్ట్ చేయడం కోసం, ఒకరికొకరు రక్షణ కల్పించుకోవడం కోసం, ఒకరికొకరు ఆనందాన్ని పంచుకోవడం కోసం వాళ్ళు సైగల ద్వారా కమ్యూనికేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ సైగలకి శబ్దాలు సహకారిగా వచ్చినాయి. ఆ తర్వాత శబ్దాలే డామినేట్ చేసి సంజ్ఞలు తగ్గిపోయి శబ్దాలను మాత్రమే భాష అన్నా. అవునా? ఈ భాష ఎట్లా ఉత్పత్తి అయింది? ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? మనం ఇన్ని మాట్లాడుతున్నాం కదా, మాట్లాడడానికి కారణం ఏంటి? మిగతా పశువులు మాట్లాడకుండా ఉండడానికి ముఖ యంత్రం వాటికి లేదు, స్వరపేటిక వాటికి లేదు, సరైన విధంగా అది అభివృద్ధి చెందలేదు అని అనుకున్నాం. మరి మన స్వరపేటికలో ఎన్ని భాగాలు ఉంటాయి? మనం మాట్లాడడానికి కారణం ఏంటి? దేని కారణంగా మనం మాట్లాడగలుగుతున్నాము? నోరుంది కదా అని మాట్లాడుతున్నామని కాదు. కానగా నోరంతా కలిపితే ఒకటేనా అమ్మ? కంఠం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అదే ముఖ యంత్రం అనుకున్నాం, స్వరపేటిక అనుకున్నాం. కేవలం స్వరపేటిక ఉంది, మాట్లాడతామా? కేవలం స్వరపేటిక ఉన్నంత మాత్రాన మాట్లాడితే మూగోళ్ళు ఎందుకు అవుతారు? మూగోళ్ళు కూడా ఉన్నారు కదా మనుషులలో. ధ్వని ఇచ్చేది, ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? నాభి స్థానం నుంచి వస్తుంది. ఏమొస్తుంది నాభి నుంచి? ధ్వని రావాలంటే ఏం రావాలా? శ్వాస రావాలి. ఆ శ్వాసించడాన్ని ఏమంటాం? నేను ఇట్లా నిలబడ్డా ఈ మాటలు వచ్చేస్తాయా? దాన్ని ఏమంటారు? ఏం చేస్తాం? ప్రయత్నము అంటాం. ఓకేనా? శ్వాస లోపల నుంచి బయటికి రావడం కోసం చేసేదాన్ని ఏమంటాము? ప్రయత్నము అంటాం. ఓకే, ఈ ప్రయత్నం మస్తు చేస్తారు మూగవాళ్ళు, కానీ వస్తాయా? రావు. ఏం కావాలి మరి వాటికి? కేవలం ప్రయత్నం సరిపోతుందా? ఏం కావాలి? స్వరపేటిక పక్కా ఉండాలి. ఈ స్వరపేటిక లేదా ముఖ యంత్రం రెండు భాగాలుగా ఉంటుంది. ఏంటి అవి? మనం మాట్లాడేటప్పుడు ముఖ యంత్రం అంటే ఏంది? మన శ్వాసనాళం నుంచి, కంఠం నుంచి బయటికి వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ స్థానాన్ని, ముక్కు, నోరు, నాలుక, కంఠము, ఊపిరితిత్తులు, ఇవన్నిటిని కలిపి ఏమంటాం? ముఖ యంత్రము అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ముఖ యంత్రం. ఈ ముఖ యంత్రంలో రెండు భాగాలు ఉంటాయి. ఏంటి? కొన్నేమో కదిలేటి ఉంటాయి, కదిలే భాగాలు, కొన్ని కదలని భాగాలు. అవునా? ఇప్పుడు గొంతు ఉంది, కదులుతుందా? ఈ దౌడ ఉంది, కదులుతుందా? అది పైన అంగిలి ఉంది, కదులుతుందా? కదలదు. అదే కింది పెరిగి కదులుతుంది, నాలుక కదులుతుంది. అవునా కాదు? అంటే ముఖ యంత్రం మొత్తం తీసుకు, ఊపిరితిత్తులు ఉన్నాయి, కదులుతాయా?
కదలు, అవునా కదా? సో ఇట్లా కదిలే భాగాలను కరణాలు అని అంటాము. కదలకుండా మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి అవయవాలను స్థానాలు అంటాం. సో ముఖ యంత్రంలో కదలకుండా ఉండి మాట్లాడడానికి ఉపయోగపడే అవయవాలను స్థానాలు అంటారు. కదిలి మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి అవయవాలను కరణాలు అంటారు. మాట్లాడడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రయత్నము అంటారు. అంటే స్థాన కరణ ప్రయత్నాల వల్ల భాష ఉత్పత్తి అవుతుంది. అది ఏ భాషనే కావచ్చు, నేను తెలుగు గురించి మాట్లాడట్లేదు, అది ఏ భాష అయినా కావచ్చు. ఓకేనా అమ్మా? ఇది అర్థమైందా? స్థానాలు అంటే దవడ ఉంది, కదులుతుందా? కదలదు. అంజలి ఉంది, కదులుతుందా? కదలదు. కంఠం ఉంది, ఓకేనా? తర్వాత పండ్ల సహకారం లేకుండా మనం పలుకుతామా? చూడండి, పన్ను ఊడిపోయిన వాళ్ళకి అన్ని మాటలు వస్తాయా? పాతకాలంలో కొంతమందికి పన్ను ఊసగొట్టేది పల్లెటూళ్ళల్లో. ఎందుకు తెలుసా? మాట్లాడద్దని కాదు, ఎక్కువ మాట్లాడితే పన్నులో కొడతా అని తిట్టే, అది వేరే విషయం. పల్లెటూళ్ళల్లో మా చిన్నగా ఉన్నప్పుడు పన్నులో కొట్టేది. ఎందుకు? మంత్రాలు చేస్తున్నారు అని. చేయాలి అంటే అక్షరం స్పష్టంగా పలకాలి. అక్షరం స్పష్టంగా పలకాలంటే నాలుక, అంగిలి, పళ్ళు అన్ని కరెక్ట్ ఉండాలి. పన్ను వచ్చిపోయినాయి అనుకో స్పష్టంగా పలకలేదు. అందుకే ముసలోళ్ళు మాట్లాడేది మనకు సరిగ్గా వినిపించేది. కారణం ఏంటి? పళ్ళు సరిగ్గా పనిచేయాలి కాబట్టి. అంటే పళ్ళు కదలకుండానే ఉంటాయి, కానీ కొన్ని మాటలు పలకడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అవి ఏమంటారు? దంత్యాలు అంటారు. తర్వాత పెదవులు, దీన్ని ఏమంటారు? ఓష్ట్యాలు. కింది పెదవిని అధరం అంటారు, పై పెదవిని ఓష్ట్యం అంటారు. తెలుసా మీకు? రెండింటిని పెదవులే అని అంటుంటాం, కానీ కింది పెదవిని అధరము అంటాము, పై పెదవిని ఓష్ట్యం అంటాం. కింది పెదవి కదులుతూ ఉంటది, పైకి కిందికి వస్తుంటది. పై పెదవి కదలదు, అక్కడనే ఉంటది. పై పెదవి స్థానము, కింది పెదవి కర్ణము. ఓకేనా? తర్వాత నాలుక కదులుతూ ఉంటది. ఓకే, ఈ నాలుక దేన్ని తాకితే వచ్చే అక్షరాలు దాని పేరుతో పిలుస్తారు. ఈ నాలుక కంఠాన్ని తాకింది అనుకోండి, క, ఖ, ఘ, ఘ. కంఠంకి నాలుక లోపల టచ్ అవుతూ ఉంటది. కాబట్టి ఆ అక్షరాలను ఏమంటారు? కంఠ్యాలు అంటారు. చ, ఛ, జ, ఝ. నాలుక మూర్ధన్యాన్ని, ఇది తాళు దాకుతూ ఉంటది. దీన్ని ఏమంటారు? తాళవ్యాలు అంటారు. ఓకేనా? టాఠ, డాఢ మూర్ధన్యం. తాళు అంటే దవడ, చాచా, జాఝ. ఓకేనా? నాలుక దవడల సహకారం తీసుకొని పలుకుతుంది కాబట్టి అవి తాళవయాలు. టాట, డాఢ. నాలుక మూర్ధన్యాన్ని రాస్తుంది కాబట్టి అవి మూర్ధన్యాలు. తాత, దాద్ధ. నాలుక పండ్లని తాకుతుంది కాబట్టి దంత్యాలు. పాప, బాబ్బ పెదవుల సహకారంతో పలుకుతున్నాం కాబట్టి ఓష్ఠ్య. ఓకేనా? ఇట్లా స్థాన కరణ ప్రయత్నాదుల వల్ల శబ్దాలు ఉత్పత్తి అవుతాయి. ఆ శబ్దాలే భాషకి పునాది. ఓకేనా? స్థానాలంటే ఏంటి, కరణాలంటే ఏంటి, ప్రయత్నం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఈ భాష ఎన్ని రూపాలలో ఉంటుంది? భాష అంటే భావ వ్యక్తీకరణ కోసం ముఖ యంత్రం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క సమాహారము. ఆ భాష వెలువడడానికి ముఖ యంత్రంలో స్థాన కరణ అనే అవయవాలు ఉంటాయి. వాటికి మన ప్రయత్నం జోడించబడితే శబ్దాలు ఉత్పత్తి అవుతాయి. దీని ద్వారా జీవ పరిణామం పెరుగుతుంది. అనుభవాలని మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఆ అనుభవాల ద్వారానే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అవునా? నేను కొంత అనుభవం సంపాదించిన, నా అనుభవాన్ని వేరేవాడికి చెప్పిన, ఈ అనుభవంతో ఇంకా ముందుకు వెళ్తాడు. అడిగి వెళ్ళాలనుకో వాడు ఆ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞానము పెంపొందించడం కోసం భాష ఉపయోగపడ్డది. ఈ భాష ఎన్ని రూపాలలో ఉంటది? మాట్లాడుతున్నా, ఇదొక రూపం. ఇక్కడ రాస్తున్నా, ఇదొక రూపం. అంతే కదా? భాషా రూపాలు ఎన్ని? భాష
ఇది రాసే ఒక భాష ఉంది కదా, వీటికి శబ్దం ఉందా? శబ్దం లేదు. నేను మాట్లాడుతున్నా, అక్షరం ఉందా? అక్షరం ఉందా? లేదు. అంటే అక్షర రూపం, వాగ్రూపం. అక్షర రూపాన్ని ఏమంటాము? లేఖనం, లిఖిత రూపం అని చెప్పేసి అంటాం. మాట్లాడేదాన్ని వాగ్రూపం అని. అంటే భాష ఎన్ని రకాలు? వాగ్రూపం, లిఖిత రూపం. మాట్లాడేటువంటి భాష, వినే భాష వాగ్రూపం, రాసే భాష, చదివే భాష లిఖిత రూపం.